జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి నేను రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి ఓకే ఎక్కువ మంది జూబ్లీ హిల్స్లో ఉంటున్న వాళ్ళు ఎక్కడైనా మన భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ మెజారిటీ కొన్ని ప్రాంతాలు తీసేస్తే మెజారిటీ యొక్క ప్రాంతాలు పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ మంది ఓకే ఏదన్నా తాయిలాలకు కానీ లేక అంటే చిన్న చిన్న టెంపరీ బెనిఫిట్స్ కానీ లేకపోతే యొక్క ఎలక్షన్స్ ముందు బీరు బిర్యానీ లేకపోతే ఏమంటారు చిన్న చిన్న గిఫ్ట్లు లేకపోతే సిల్వర్ కాయిన్లు లేకపోతే క్రికెట్ కిట్లు యూత్లు అయితే సో అంటే ఏదైనా లేకపోతే డబ్బులు 2,000 3,000 5,000 ఓకే. సో వీటి ద్వారా ఓకే మీ ఓటుని దుర్వినియోగం చేసుకుంటే అమ్ముకుంటే మీకు గవ్వే మిగులుతాయి, చిల్లర తప్ప బతుకులు మారవు. సో ఇక్కడ రెండు ఓకే ప్రజలు చిల్లర 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 డబ్బులు కానీ చిల్లరకు సంబంధించిన వస్తువులు కానీ ఇంకేదైనా గిఫ్టులు కానీ వీటికి ప్రలోభపడితే మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టిన వాళ్ళు అవుతారు. ఓకే ఐ అండర్స్టాండ్, అది టెంప్ట్ అనిపిస్తుంది, ఆ పూటకి మంచిగా అనిపిస్తుంది. ఓకే మందు తాగితే లేకపోతే మటన్ తింటే ఆ పూట మంచిగా అనిపిస్తుంది, కానీ తెల్లారి వస్తే అన్నీ పోతాయి. కాబట్టి ఆ టెంపరీ కావాలన్నా లేకపోతే మనంతట మనము బతికే విధంగా మనకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే సన్న బియ్యం ఇస్తే మన చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే ఎవరి అర్హతకు తగ్గట్టుగా వాళ్ళకున్న తెలివితేటలను బట్టి ఓకే చదువుకున్న వాళ్ళైతే మెదడుతో పనిచేసే వాళ్ళకైతే ఏది వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు కానీ పని కల్పించడం కానీ వాళ్ళు వ్యాపారం పెట్టుకోవడానికి హెల్ప్ చేయడం కానీ అదే లేబర్ ఓరియంటెడ్ చదువుకోని వారికి అయితే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు బతుకు తెరువు చూపెడితే అది కరెక్టా? ఒక పూట కావాలన్నా ఎల్లకాలం మన కాళ్ళ మీద మనం నిలబట్టేటట్టు మన రోడ్లు మంచిగా చేసి యాక్సిడెంట్ కాకుండా చూసుకొని అన్ని రకాలుగా మురికి హైడ్రా లాంటివి పెట్టి ఓకే ఈ కబ్జాలు ఆపేసి కాలుష్య నివారణ చేసి అట్లనే చెరువులను పునరుద్ధరించి ఇట్లా మన సమస్యలకి శాశ్వత పరిష్కారాలు కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో బాగా అయినాయని మనం సంకలు గుద్దుకుంటున్నాం కదా, అట్లా మన దేశం కావాలంటే చిల్లరకే అమ్ముడు పోకూడదు. కాబట్టి ప్రజలారా ఓకే దయచేసి ఆలోచించమని నా అవ్వని అక్కని తమ్ముని చెల్లని కోరుతున్నా. ఎవరైతే గెలిచే అవకాశం ఉన్నాయి తెలంగాణలో రెండే ప్రధాన పార్టీలు 30% కంటే ఓటు బ్యాంక్ ఉండి గెలవడానికి అవకాశం ఉన్న ప్రధాన పార్టీలు తెలంగాణలో ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ లేదంటే కాంగ్రెస్ ఒకటి, రెండోది ఈ బీఆర్ఎస్ ఓకే భారత రాష్ట్ర సమితి ఓకే. సో బీజేపీకి కొన్ని ముస్లిం ఏరియాలో 5% ఓట్లు ఉన్నాయి కానీ పెద్దగా లేవు ఓకే. సో కాబట్టి రెండే ప్రధాన పార్టీలు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ అది అనివార్య కారణాల వల్ల ఆ మాగుంట గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేస్తే లేకపోతే మాగుంట గోపీనాథ్ గారి వైఫ్ మాగుంట సునీత గారికి ఓటేస్తే జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒనగూర్చే అదనపు లాభం ఏంటో ఒకసారి ఆలోచించుకోమని జూబ్లీ హిల్స్ ప్రజలకి వాస్తవ్యులకి రిక్వెస్ట్ చేస్తున్నా. సో అక్కడ ఏది ఇప్పుడు 3 ఏళ్ళు అయితే కాంగ్రెసే ఉంటుంది ఓకే. నెక్స్ట్ టర్మ్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ నాకున్న అంచనాల ప్రకారం కాంగ్రెస్కే అవకాశం ఉంది తెలంగాణలో. దానికి ప్రధాన కారణం ఇక్కడ రెండే ప్రధాన పార్టీలు బీజేపీ లేదు, బీఆర్ఎస్కి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2 టర్మ్స్ 2 పర్యాయాలు 2014 నుంచి 2023-24 వరకు 10 ఏళ్లలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ కుటుంబ పాలన చేసి ఓకే రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కానీ అట్లనే కబ్జా పెట్టడము అదేవిధంగా లెక్కలేనంత డబ్బులు కాళేశ్వరం పేరు మీద లేకపోతే కాంట్రాక్టులు ఎలక్ట్రిసిటీ కొనుక్కొని రకరకాలుగా ఏ పేరు పెట్టినా ఏ పథకం పేరు పెట్టినా హైదరాబాద్లో
ఆ యొక్క ఏమంటారు బాత్రూమ్లు కట్టిస్తా అని చెప్పి డబ్బాలు పెట్టి లక్షల కోట్లు వేల కోట్లు దోసుకున్నారు. అట్లా చెప్పాలంటే దాదాపుగా ఒక 4-5 లక్షల కోట్లు ఈజీగా దోసుకున్నారు. ఎవరు? ఏది? కేవలం డబ్బులు. ఇక అది కాకుండా భూముల రూపంలో అయితే 32 కాలంలో నుంచి 3 కాలంలో పెట్టి భూములు కబ్జా పెట్టి అట్లా ఇక కొడుకు అయితే కేటీఆర్ అయితే కనిపించిన ప్రతి స్త్రీని వదలలేదు. ఆ విధంగా వాళ్ళు అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని నాశనం చేస్తే ప్రజలకు విసిగి వేసారిపోయి ఇది బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కొట్టేసారు. దాంతోపాటు 2014లో 2018లో 2 సార్లు గెలిచిన ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ భయానా బెదిరించి కొనుక్కున్నారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడికంటే ఇంకా 100 రెట్లు వరస్ట్. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల ఆ యొక్క కేసీఆర్ చేసిన అప్పులని వీటిని తీర్చుతూ ఒక్కొక్కటి ప్రతి రంగంలో యొక్క మంచిగా చేసే ప్రయత్నం చేయడం, ఫ్రీ బస్ ఇవ్వడము, సన్న బియ్యం ఇవ్వడము, ఓకే, అట్లనే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడము, మహిళలకి లోన్లు ఇవ్వడము, వాళ్ళని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడము, మహిళా శక్తి కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేక పథకాలు రూపొందించడం, ఇట్లా ప్రతి రంగంలో, అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సో బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్, బస్తీ దవాఖానాలు, ఇట్లా ఒక్కొక్క రంగంలో అన్ని రంగాల్లో యొక్క సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి కష్టపడతా ఉన్నాం. దాని పూర్తి ఫలితాలు ఇంకా రావాలంటే 2 years అయింది. అలా 6 నెలల దాకా ఎలక్షన్స్, గవర్నమెంట్ ఏర్పాటుకు పోయింది. కాబట్టి ఈ 1.5 year లేకపోతే 1 year 3 monthsలో అద్భుతాలు అయిపోవు. అయినా చాలా బీఆర్ఎస్ పాలన కంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మనము ఇంకా చాలా మెరుగ్గా ఉన్నది తెలంగాణ. సో దానికి ప్రధాన కారణం నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేసిన పాలసీస్ కానీ, కాంగ్రెస్ తెచ్చిన పథకాలు కానీ, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కానీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెసే ఉంటుంది తెలంగాణలో. ఆ తర్వాత కూడా కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ రాదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడికంటే 1000 రెట్లు వరస్తున్నాయి. ఓకే, సో హిందూ ముస్లిం గొడవలు తప్ప భూమ పెట్టేటి ఏమీ లేవు. ఓకే, సో అదే బీఆర్ఎస్ అయితే ఇక లెక్కలే దోసుకున్నది కాబట్టి మళ్ళీ అదే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక అది బీఆర్ఎస్ కూడా ఇప్పట్లో కాదు, ఎప్పుడు వచ్చే అవకాశమే లేదు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ ఎన్నికలలో వాళ్ళు దోసుకున్న వాళ్ళు బీజేపీ దోసుకుంటూనే ఉంది 10 ఏళ్ళ నుంచి దేశం లెవెల్లో. ఓకే, సో ఇక్కడ బీఆర్ఎస్ అదే పరిస్థితి. సో వీళ్ళు కేసీఆర్ ఏ స్థాయికి దోసుకున్నాడంటే, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫండింగ్ చేసే అన్ని పైసలు, ఏ పార్టీకైనా చేసే అన్ని పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కడివి, హరీష్ రావు దగ్గర ఎక్కడివి, లబ్బర్ షాపులు వేసుకొని తిరిగిన వాళ్ళకి, పాస్పోర్ట్ బ్రోకర్ చేసిన వాళ్ళ దగ్గర ఎక్కడివి, వాళ్ళ కూతురు కవిత గారిని అడిగితే చెప్తారు వాస్తవాలు, ఇంకెవరో అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారు అమెరికాలో ఉన్న 10 లక్షల జీతం ఉండే దాన్ని వదిలేసి ఎందుకు వచ్చిండు? ఇక్కడ వేల కోట్లు సంపాదించుకోవచ్చు. 5-10 లక్షలు వాళ్ళకేం కావాలి? సో కాబట్టి వాళ్ళకి దోపిడీయే ప్రధానం ఉన్నది. సో బీజేపీ తెచ్చిన ఏ బిల్లుకు కూడా బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ ఏ బిల్లును కూడా బీఆర్ఎస్ వ్యతిరేకించలేదు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు. ఇక్కడ బీఆర్ఎస్ వస్తే ఇక్కడ నుంచి మూటలన్నీ బీజేపీకి తీసుకుపోయి ఇచ్చినవాడు కేసీఆర్. కాబట్టి వీళ్ళ పాలసీసు, వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ మనువాదము, వీళ్ళ యొక్క దోపిడీ, ఈ యొక్క వివక్ష, కుల వివక్ష, ఇవన్నీ మతం చుట్టూ గొడవలు, ఇవన్నీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే తాను ముక్కలు. ఓకే, సో కాబట్టి వాళ్ళిద్దరి వల్ల మన తెలంగాణకు కానీ చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆలోచించమని జూబ్లీ హిల్స్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ కాంగ్రెస్ వస్తే అక్కడ ఎంతో కొంత డెవలప్మెంట్ కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ సమపాలలో జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, సో కాబట్టి జూబ్లీ హిల్స్ తరఫున కూడా అసెంబ్లీలో అధికార పార్టీ సైడ్ ఉండి ఫండ్స్ తీసుకొచ్చి జూబ్లీ హిల్స్లో సమస్యలు తీర్చడానికి చాలా ఎక్కువ దోహదపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటేనే. బీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ చేస్తుంది కానీ, బట్ బీఆర్ఎస్ రావడం వల్ల అదనం ప్రయోజనం చేకూరదు. కాబట్టి
జూబ్లీ హిల్స్ ప్రజలారా ఆలోచించమని ప్రాధేయపడుతున్నా. సో ఆ క్రమంలో జూబ్లీ హిల్స్లో ఇది మొత్తం ఒక ఆరు ప్రాంతాలు, 6 నగరాలు లేకపోతే 6 సిటీస్ ఉన్నాయి. 6 ప్రాంతాలు ఏంటంటే ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, షేక్పేట. ఓకే, సో ఇక్కడ మనం ప్రధానంగా ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ, ఇది ముగ్గురు పోటీలో ఉన్నారు. ముగ్గురు అంటే ఇద్దరు నేను మెయిన్ కానీ, బట్ ముగ్గురు పోటీ చేస్తారు. ఎవరు అంటే ఇది ఇక్కడ 2009లోనేమో పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే. తర్వాత 2014 నుంచి 2018 వరకు మాగుంట గోపీనాథ్ టీడీపీ తరఫున ఉన్నాడు. 2018 నుంచి 2023 వరకు కూడా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్లోకి పోయిండు. సో బీఆర్ఎస్ తరఫున ఉన్నాడు. సో ఇక్కడ ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తారు, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గారు, అంటే ఆ మాగంటి గోపీనాథ్ గారి భార్య, అట్లనే ఈ యొక్క కాంగ్రెస్ తరఫున వల్లాల నవీన్ యాదవ్, అండ్ బీజేపీ తరఫున లంకాల దీపక్ రెడ్డి. ఓకే, సో ఈ క్రమంలో ఇక్కడ మనము గతంలో జరిగిన ఓట్ల శాతాన్ని గమనిస్తే బీఆర్ఎస్కు 44% వచ్చింది. ఎప్పుడు 2023లో, మొన్న అంటే 1.5 year బ్యాక్. ఓకే, సో 2 years బ్యాక్. ఓకే, సో బీఆర్ఎస్కి 44% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 35% ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ తరఫున మాగంట గోపీనాథ్ గారు పోటీ చేశారు, కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ గారు పోటీ చేశారు, బీజేపీ తరఫున లంకాల దీపక్ రెడ్డి, ఇదే దీపక్ రెడ్డి పోటీ చేశాడు, 14% వచ్చింది. ఎంఐఎం తరఫున ఎవరు సైఫుద్దీన్ అంటే ఒక ఆయన పోటీ చేసిండు. సో ఈ క్రమంలో ఇక్కడ మనం గమనిస్తే ఈ బీజేపీకి 14%, ఎంఐఎంకి 4%, 18%. ఈ 18% ఓట్లు కాంగ్రెస్ వాడకుండా చేసారు వీళ్ళిద్దరు కలిసి, బీజేపీ ఎంఐఎం కలిసి. సో దానివల్ల ఏమైంది, కాంగ్రెస్ 35% ఓట్లు గెలిచిన, బీఆర్ఎస్కి 44%, అంటే 9% ఓట్లు తేడా ఉంది. రైట్, సో ఈ 9% ఓట్లు ఉంటే 18% ఓట్లు కాంగ్రెస్ పడకుండా చేసారు బీజేపీ ఎంఐఎం కలిసి. సో ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తలేదు. సో అది ఒకటి అడ్వాంటేజ్ ఉంది కాంగ్రెస్కి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క బీజేపీ పోటీ చేస్తుంది, అదే లంకాల దీపక్ రెడ్డి. అట్లనే ఈ కుల సంఘాల కులం పేరు బహుజనులు యొక్క ఇవన్నీ చెప్పి బీసీల ఓట్లు కాంగ్రెస్ పడకూడదని చెప్పి, రకరకాల వాళ్ళు ఎస్సీలు ఎస్టీల ఓట్లు కూడా పడకూడదని చెప్పి, తోక లేని వాళ్ళు, ఇక్కడ లోకల్ సంబంధం లేని వాళ్ళు ఎవడు పడితే వాడు పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ చిల్లర తీసుకుంటారు. కాంగ్రెస్ చిల్లర ఇవ్వదు, చిల్లర ఇచ్చి వీళ్ళని మేపదు. ఓకే, కాబట్టి ఎవడైతే అడ్డదారిలో దోసుకున్నాడో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చిల్లర ఇచ్చేసి ఈ గాడిద కొడుకులతో పోటీ చేయిస్తుంది. కాబట్టి ఈ చిల్లర గాడిద కొడుకులు ఏం చేస్తున్నారు, కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని వాడు చిల్లర కోసం వాళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళు గెలిచే బాపతి కాదు, కానీ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కుట్ర, ఎందుకంటే వాళ్ళ దగ్గర చిల్లర తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రలోభాలకు లొంగకండి. ఓకే, సో బీజేపీకి ఓట్లు వేసినా, ఇంకా ఈ కులం మతం పేరు మీద బహుజనము ఇంకోటని పేరు చెప్పి రకరకాల చిల్లర బ్యాచ్ గాడిద కొడుకులు ఓకే పోటీ చేసినా, ఇండిపెండెంట్ అని పోటీ చేసినా, మీరు ఆ ఓట్లు మిగతా ఆ చిల్లర బ్యాచ్కు ఒక్క ఓటు వేసినా మీరు శతకుప్పల వారవస్తున్నట్టే లెక్క. లేదు అంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నట్లు లెక్క. సో బీఆర్ఎస్ని గెలిపించడం వల్ల జూబ్లీ హిల్స్కి ఒనగూర్చే అదనపు లాభము ఏమీ లేదు. కాంగ్రెస్ గెలిస్తే ఇంకా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇంకా ఎక్కువగా జూబ్లీ హిల్స్కి అందే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలారా ఆలోచించమని ప్రాధేయపడుతున్నా. చిల్లరకు లొంగకండి, కులం మతం పేరు మీద లొంగకండి. ఓకే, కాంగ్రెస్ ఏ మతం వారిని ఏ కులం వారిని వివక్ష చూపదు, అందరినీ సమానంగా చూస్తుంది. నీ ఇంటికాడ లేకపోతే నీ మస్జిద్లో లేకపోతే నీ గుళ్ళో నీ చర్చిలో నువ్వు ఏ దేవుని మొక్కున్నా మాకు సంబంధం లే. సింపుల్. నీ డే టు డే ప్రజా సమస్యలే వాటిని తీర్చడము అభివృద్ధి చేయడమే యొక్క ప్రభుత్వం యొక్క లక్షణం. నువ్వు ఏ దేవుని మొక్కున్నా నాకు వచ్చే నష్టం లేనప్పుడు దానిలోకి ఏళ్ళు కాళ్ళు పెట్టాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు. సింపుల్. కానీ బీజేపీ ఏం చేస్తుంది, హిందువులను కొట్టి చంపి ముస్లింలు కొట్టిరని ప్రచారం చేస్తుంది. ముస్లింలకు కేశం వేసుకొని సుంతి చేయించుకొని ఇట్లా చేస్తారు. సుంతి చేయించుకొని జాతిపిత మహాత్మా గాంధీని చంపేసి వీధులలో స్వీట్లు వంచుకున్న ఈ ఆర్య బనియా బ్రాహ్మణుల పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్. కాబట్టి దయచేసి ఆలోచించమని జూబ్లీ హిల్స్ ప్రజలకి, నా అన్నదమ్ములకి రిక్వెస్ట్ చేస్తున్నా, అక్క చెల్లెళ్ళకి, ఓకే, మిత్రులకి, అందరికీ. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ అదైంది 2023లో.
2018లో ఇది బీఆర్ఎస్కి 44% ఓట్లు వచ్చినాయి. ఇదే మాగంటి గోపీనాథ్కి, కాంగ్రెస్కి 34% ఓట్లు వచ్చినాయి. ఇది ఇదే ఇది విష్ణువర్ధన్ రెడ్డికి, పీజీఆర్ కొడుక్కి. సో తర్వాత ఇండిపెండెంట్గా ఈయనకి టికెట్ రాలేదని కోపంతో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. ఏది ఎంఐఎం తరఫున ఆయనకి 12% ఓట్లు వచ్చినాయి. ఈ 12% ఓట్లు అప్పుడు నవీన్ యాదవ్ చేల్చడం వల్ల కాంగ్రెస్ అప్పుడు గెలవలేకపోయింది. లేకపోతే అప్పుడు గెలుస్తుండే 2018లో పీజీఆర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఓకే, 46% తోటి. సో అంటే ఇక్కడ ఇండిపెండెంట్గా ఎవరైనా ఇండిపెండెంట్గా కానీ లేకపోతే యొక్క మూడో పార్టీగా కానీ ఓట్లు చీల్చడం వల్ల కాంగ్రెస్కు దెబ్బ పడుతూనే ఉంది. ఓకే, 2018లో అది పరిస్థితి. 2014లో ఏమైంది, టీడీపీ తరఫున పోటీ చేసిండు ఇదే మాగంటి గోపీనాథ్, 30% ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం తరఫున ఈయన నవీన్ యాదవ్ పోటీ చేసిండు, 20% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ తరఫున పీజీఆర్ కొడుకు పోటీ చేసిండు, 20% ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కి 11% ఓట్లు వచ్చినాయి. అర్థమైందా? అప్పుడు ఇవన్నీ ఓట్లు చీలడం వల్ల. ఓకే, సో అంటే ఇక్కడ నవీన్ యాదవ్కి పీజీఆర్ కొడుక్కి మధ్యలో గట్టి ఇది ఉంది అని అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, సో బీఆర్ఎస్కి పెద్దగా ఏం లేదు, ఆ టీడీపీ ఓట్లే కొన్ని బీఆర్ఎస్కు కన్వర్ట్ అయినాయని అర్థమవుతుంది. ఓకే, సో అంతకుముందు 2009లో కాంగ్రెస్ తరఫున పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచిండు, 39% ఓట్లు. టీడీపీ తరఫున ఆయన ఓడిపోయిండు, 24% ఓట్లు మాగంటి గోపీనాథ్. ప్రజారాజ్యం పార్టీకి 14% ఓట్లు. ఆ ప్రజారాజ్యం పార్టీ టీడీపీ కలిసినా అప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి. ఇది 2009లో అది విష్ణువర్ధన్ రెడ్డి గెలిచినప్పుడు. సో ఇది అక్కడ ఉన్నటువంటి ఓటర్ డైనమిక్స్. కాబట్టి ఇక్కడ మనకి రెండు. ఓకే, ఈ ఎన్నికలను ప్రభావితం చేసి ఎవరు గెలవాలి ఎవరు గెలవద్దు అనే పోటీ మాత్రం బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంది. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సెంటిమెంట్కి లొంగకండి. ఓకే, ఇది చనిపోయినరు ఇట్లా లొంగకండి. ఓకే, చనిపోవడం అనేది ఎవరమైనా వెనక ముందు అందరం చనిపోతాం కాబట్టి అది కాదు. మీ బతుకు ఏంది, మీకు డే టు డే కష్టాలు ఏంది, మీ పిల్లల భవిష్యత్తు ఏంది, ఇవన్నీ ఆలోచించి ఓటేయండి. ఇక్కడ రెండే ప్రధాన పార్టీలు, ఒకటి బీఆర్ఎస్, రెండు కాంగ్రెస్. 30% ఓట్ల కంటే ఎక్కువ శాతం ఉన్నది. మిగతా అన్ని తోక పార్టీలు, ఓట్లు చీల్చే పార్టీలు కానీ గెలిచే పార్టీలు కాదు. కాబట్టి ఆ గెలిచే పార్టీలు కానీ వాటికి ఓట్లు చీల్చే పార్టీలకి, చిల్లర కోసం అమ్ముడు పోయేటోళ్ళకి మనం ఎందుకు ఓటేసి మన ఓటును చెల్లకుండా చేసుకోవాలి అనేది మీరు ఆలోచించుకోండి. సింపుల్. ఓకే, దోసుకున్నోడు చిల్లర ఇస్తాడు, వాడు పైసలు వంచి పెట్టినోడు చిల్లర ఇస్తాడు. కానీ తీసుకునేటానికి మీకు 2,000 కావచ్చు, 6,000 కావచ్చు, 3,000 కావచ్చు. కానీ ఇచ్చడానికి 50 కోట్లు, 100 కోట్లు ఏ పార్టీ వాడు, ఏ వ్యక్తి కానీ ఎవడు కానీ పారవోసుకోడు. 100 కోట్లు వాడు ఖర్చు పెడితే దానికి 4 రెట్లు 400 కోట్లు దోసుకుంటాడు. వాడు అభివృద్ధి చేయడు, సంక్షేమం చేయడు. కాబట్టి ఆ పరిస్థితి రావద్దు అంటే చిల్లరకు లొంగకూడదు. ఫస్ట్ థింగ్. కులం మతం పేరు మీద లొంగకూడదు. ఓకే, మనం కులం పేరు చెప్పి మన మతం చెప్పి వాడు ఎదగాలనుకునే ప్రయత్నం చేసేటోళ్ళు ఉంటారు. బీజేపీ కానీ ఈ ఎంఐఎం కానీ అలాంటి ప్రలోభాలకు లొంగకుండా. ఓకే, ఎవడు మంచి వ్యక్తి, ఎవడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ఏ పార్టీ మంచిది, సో ఆ వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడా, ఇవన్నీ ఆలోచించుకోండి. కానీ ఇక్కడ వ్యక్తుల కంటే కూడా ఇక్కడ పార్టీ, ఈ అధికార పార్టీ ఉంది కాంగ్రెస్. సో కాంగ్రెస్కి అనాది నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ ఏమైనా కట్టబడ్డాయి స్వతంత్రం వచ్చినాక అంటే వెనకట రాజులు కట్టినరు, తర్వాత నిజాములు కానీ లేకపోతే గోల్కొండ కుతుబ్ షాహీలు కానీ అంతకుముందు శాతవాహనులు కానీ లేకపోతే ఇంకా అనేక మంది ఇక్ష్వాకులు కానీ. సో అట్లనే దేశం లెవెల్లో పోతే మగధ సామ్రాజ్యం మౌర్యులు కానీ. సో అయితే స్వతంత్రం రాకముందు అది రాజులు కట్టిరు. స్వతంత్రం వచ్చినాక ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో అయితే కుతుబ్ షాహీలు, స్వతంత్రం రాకముందు అయితే కుతుబ్ షాహీలు, ఓకే, గోల్కొండ కుతుబ్ షాహీలు, అట్లనే నిజాములు కట్టిరు స్వతంత్రం రాకముందు. స్వతంత్రం వచ్చినాక ఇలా దేశంలో కానీ తెలంగాణలో కానీ ఏమైనా కట్టినాయి అంటే కాంగ్రెసే కట్టింది. ఇలా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా అయిందంటే కాంగ్రెసే కట్టింది. నీటిపారుదల ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీపాద, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, హైదరాబాద్, కృష్ణా, గోదావరి జలాలు, ఇవన్నీ ఏది చేసినా కాంగ్రెసే చేసింది. ప్రతి ఇంటికి కరెంటు, ప్రతి ఊరికి బస్సు, ఏదన్నా తీసుకోండి. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, ఓకే, ఇండస్ట్రియల్ రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్, ఏదైనా ఈ దేశంలో ఏమైనా కట్టబడ్డాయి. ఓకే, సైంటిఫిక్ టెంపర్ ఉంది. సైన్స్ కాంగ్రెస్లు, ప్లానింగ్ కమిషన్ ఏది చేసినా అది కాంగ్రెస్ పుణ్యమే. కాబట్టి కాంగ్రెస్ ఐడియా చట్టాలు అయితే అనేక సమాచార హక్కు చట్టము, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, భూ గరిష్ట పరిమితి చట్టం, ఇట్లా అనేకం మీరు ఏదైనా చూడండి, పాలసీ చూడండి, సో అట్లనే అభివృద్ధి చూడండి.
కాబట్టి మనకున్న జనాభాకి, మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్కి మనము ఒకప్పుడు పాలపొడి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొని, గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్న దేశము గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ద్వారా అట్లనే పోలియో, మశూచి, అంటు రోగాలు నివారించి ఇట్లా అనేక రకాలుగా నాటి నుంచి నేటి వరకు సెక్యులర్గా అందరు పార్టీలని, అన్ని కులాలని, అన్ని మతాలను సమానంగా చూస్తూ ఎస్సీ ఎస్టీ అట్రా చట్టం తెచ్చి ఓకే అంటరానితనం పోగొట్టి ఓకే మహిళలకు కావాల్సిన రక్షణ చట్టాలు తెచ్చి ఇట్లా మీరు ఏదన్నా తీసుకోండి, అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. తెలంగాణ బీజేపీ ఇవ్వకపోతుండే, ఒక ఓటు 2 రాష్ట్రాలను కాకినాడలో తీర్మానం చేసి తెలంగాణ ఇవ్వలేదు. సో అట్లనే ఇవాళ ఏది తెలంగాణ కళ సాకారం చేసింది, అది కాంగ్రెస్ తోటి. సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టడం కాంగ్రెస్ తోటే సాధ్యం. హైదరాబాద్ బేగంపేటలో విమానాశ్రయం ఉండగా హైదరాబాద్లో ఎయిర్పోర్టు ఎట్లా ఏమన్ ఐఐటీలు, సో యు నేమ్ ఇట్. అంటే నేను ఏమంటున్నా అంటే ఏదైనా అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ తోటే సాధ్యమైంది నాటి నుంచి నేటి వరకు. ఓకే, అభివృద్ధి 2 సమపాలలో చేస్తుంది. ఓకే, సైంటిఫిక్ టెంపర్ ఉంది, సెక్యులర్ ఐడియాలజీ ఉంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో అధికార పార్టీ ఉంది. సో అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెసే బెస్ట్. అధికారం ఉంది కాబట్టి ఇంకా అదనంగా లాభం చేకూరే అవకాశం ఉంది. బీఆర్ఎస్కి ఓటేస్తే ఏది మీకైతే వచ్చే అదనంగా లాభం ఏమీ ఉండదు. ఓకే, బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది గతంలో ఆ మాత్రం సీట్లు అంటే పేదవాళ్ళు చిల్లరకి అమ్ముడు పోవడం వల్ల గెలిచింది తప్ప అదర్వైజ్ బీఆర్ఎస్ మీద విరక్తి చెందిన ప్రజలు. ఓకే, దోపిడీ పార్టీలు. ఇక బీజేపీ అయితే అన్నదమ్ముల మధ్య కొట్లాడు తప్ప వాళ్ళ వల్ల వచ్చే 1% ప్రయోజనం ఎవరికీ లేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నా ప్రజలకంటే కొంచెం ఆలోచించండి. ఓకే, ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా మిగతా ఏ పార్టీకి ఓటేసినా, ఎవరికి గెలిచే అవకాశం లేని వాళ్ళకి ఎవరికి ఓటేసినా వాళ్ళ చిల్లరకి మీ ఓటుని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే ఆలోచించమని కొంచెం ఓకే తొందరపడకుండా. సో మీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయమని జూబ్లీ హిల్స్ ప్రజలకి, అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి నా రిక్వెస్ట్ చేస్తున్నా.